ప్రైజ్ గాడ్. ఈరోజు దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు కీర్తనలు 34వ అధ్యాయం ద్వారా దేవుడు ఏం మాట్లాడతాడో గ్రహిద్దాం రండి. కీర్తనలు 34వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములు ఎన్నడూను పోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమీయూ కొదువలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఇది దావీదు రాసిన కీర్తన. అయితే దావీదు ఏం చెప్తున్నాడండి? ఎల్లప్పుడూ కూడా యెహోవాను సన్నుతిద్దాము అని అంటున్నాడు. నేను ఎల్లప్పుడూ సన్నుతిస్తాను దేవుడిని, మీరు కూడా నాతో కలిసి యెహోవాను సన్నుతించండి అని అంటున్నాడు. దావీదు దేవుడు చేసిన మేలులను ఎప్పుడూ కూడా దాచిపెట్టుకోలేదు. కీర్తనల రూపంలోనే దావీదు రాశాడు. అందుకే ఈరోజు మనము దావీదు జీవితంలో దేవుడు ఏమేమి మేలులు చేశాడో, ఎన్నిసార్లు దావీదు ప్రార్థన చేయగా దేవుడు ఆలకించాడో మనము ఖచ్చితంగా ఈ కీర్తనలు చదివినట్లయితే దావీదు అంటాడు, నా ప్రతి పరిస్థితిలో దేవుడు నాకు తోడై ఉన్నాడు అని అంటాడు. ఈరోజు మనం కూడా ఆ విధంగా సాక్షిగా మనము జీవించాలంటే, మనం మౌనంగా ఉన్నట్లయితే దేవుడు నా మహిమపరచబడదు. కాబట్టి మనము దేవుని మహిమపరచు రీతిగా మనము మన జీవితాలను సరిదిద్దుకుంటూ ఉండాలి. ప్రతి అడుగులో కూడా మన జీవితాలను మనము సరిదిద్దుకుంటూ ఉండాలి. మీ మాటలలోని దేవుని మహిమపరిచే మాటలు ఉండాలి. లోకానుసారమైన మాటల కన్నా దేవుని మహిమపరిచే మాటలు ఉండాలి. ఆ సమయంలోని లోకం గ్రహిస్తుంది. ఈరోజు మీరు మాట్లాడే మాటలను బట్టి ఎవరు ఏ విధంగా మారుతున్నారు, దేవునికి ఉపయోగకరమైన మాటలు మన జీవితంలో ఉన్నాయా, ఇది మనము పరీక్షించుకోవాలి. వాళ్ళ ప్రతి ఒక్కరూ పరీక్షించుకోవాల్సిన విషయం ఇది. దావీదు అంటున్నాడు, ఎల్లప్పుడూ సన్నుతిద్దాము, రండి నాతో కూడా దేవుణ్ణి సన్నుతించండి అని అంటున్నాడు. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము అని అంటున్నాడు. అంటే మనమందరము ఏక హృదయముతోటి మనమందరము కూడి దేవుని నామాన్ని గొప్ప చేద్దాం, ఆయనను గణపరుద్దాము అని చెప్పి దావీదు అంటున్నాడు. ఈరోజు మీరు ఉంటున్న స్థలాల్లోని ఇతరుల్ని మీరు దేవుని వైపుకు నడిపించగలుగుతున్నారా? ఇతరుల్ని దేవుని మార్గాలలోకి త్రిప్పగలుగుతున్నారా? బలవంతంగా కాదు, కానీ వారు మీ ప్రవర్తనను చూసినప్పుడు, మీ మాటలను చూసినప్పుడు వారు ఎలా తిని ఇలా ఉండగలుగుతుంది, ఎలా తిని ఇలాగ ఉండగలుగుతున్నాడు ఇలాంటి లోకంలోని అని చెప్పి వారు మారుతారు. వారు తెలుసుకోవాలని ఆశ కలుగుతుంది. మనం ఎలాగా ఈ లోకంలోని జీవించగలుగుతున్నామని, మనం లోకస్తుల్లాగా ఉండడానికి వీల్లేదు. మనము స్పెషల్. దేవుడు మనల్ని స్పెషల్గా ఉంచాడు, లోకం నుండి వేరు చేశాడు మనల్ని కదా. సో ఈరోజు ఆ వేరు చేసిన విధంగానే మనము కూడా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండాలి. ఎల్లవేళలా దేవుణ్ణి
స్తుతిస్తూ ఉండాలి, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉండాలి. సో మన జీవితాలను చూసినప్పుడు ఇతరులు దేవునికి దగ్గర అవ్వగలగాలి. అలాంటి జీవితము మనము జీవించాలి. 4వ వచనము, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములెన్నడూను లజ్జింపక పోవును. దావీదు ఏం చేశాడు? యెహోవా యొద్ద విచారణ చేశాడంట. ఇంగ్లీష్లో చూస్తే నేను దేవుడి దగ్గర నేను వెతికాను, ఐ సాట్ ద లార్డ్ అని అంటాడు. అంటే నేను దేవుడిని వెతికాను. దేవా, ఏ విధంగా దేవుడు జవాబిస్తున్నాడు? నేను దేవుడిని వెతికాను, నేను దేవుని ఎదుట నేను విచారణ చేశాను. ఇది చేయాలా, ఇది వద్దా, ఏది చేయాలి దేవా అని చెప్పి నేను విచారణ చేశాను దేవుని దగ్గర. అంటే దేవునితోటి ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పి దావీదు అంటున్నాడు. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడు? ఉత్తరం ఇచ్చాడు, దేవుడు జవాబు ఇచ్చాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. సౌలు దావీదు వెంట పడతా ఉంటే అనేకమైన ఆపదలు దావీదు చుట్టూ ఉన్నప్పుడు దావీదు చెప్పగలుగుతున్న మాట ఏంటండి? నాకు కలిగిన ప్రతి భయములో నుండి దేవుడు నన్ను తప్పించెను అంటున్నాడు. ఒక్క భయం కాదు, 2 భయాలు కాదు, ప్రతి భయము నుండి కూడా, భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను అని అంటున్నాడు. ఈరోజు మన జీవితంలోని అనేకమైన భయములు ఉండవు. ఏదో ఒక్క విషయంలోని ఉన్న భయంకి మనము ఓవర్ థింకింగ్ చేసి దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం అనేక సార్లు. ఓవర్ థింకింగ్ అనేది అంటే ఎక్కువ ఆలోచిస్తారు, దానికోసమే ఆలోచించుకుంటూ చేయాల్సిన పని చేయరు, దేవుడి మీద ఆధారపడరు, ఇంకా స్ట్రెస్ పెంచుకుంటూ ఉంటారు. సో ఈరోజు దావీదు ఒక పాఠం నేర్పిస్తున్నాడు. ప్రతి సమయమందు మీరు దేవుణ్ణి వెతకాలి, దేవుని ఎదుట మీరు విచారణ చేస్తే అప్పుడు మీకున్న భయములన్నీ కూడా తొలగిపోతాయి. 5వ వచనంలోని, ఎవరైతే ఆయన తట్టు చూస్తున్నారో వారికి వెలుగు కలిగిందంట, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును అని ఉన్నది. దీనికి ఇంగ్లీష్లో మనం చూస్తే వారి ముఖము మీద అవమానము అంటే షేమ్, ఆ అవమానం అన్న నీడ కూడా వారి ముఖం మీదకి రాలేదు అని అంటున్నాడు. నిజమే, దేవుడిని ఎవరైతే నమ్ముతారో, దేవుడిని ఎవరైతే ఆశ్రయముగా కలిగి ఉంటారో వారికి అసలు అవమానము వారి దరిదాపులకు కూడా రాలేదు. దేవునికే మహిమ కలిగిన గాక. ఆ రోజు దావీదు చెప్పగలిగాడు, ఇది ఎన్నడూ కూడా సిగ్గుపడలేదు వారు. ఆ షాడో ఆఫ్ షేమ్ అన్నది కూడా, అంటే ఆ నీడ కూడా, అవమానం అన్న నీడ కూడా, అపజయం అన్న నీడ కూడా ఆయన ముఖము మీద కలగలేదంట. అంటే దేవుడిని నిజముగా వెతికితే, ఈరోజు మీరు దేవుడిని నిజముగా వెతకండి. భయపడుతున్నారేమో, ఇదవుతుందేమో అదవుతుందేమో అని చెప్పి మీరు భయపడుతున్నారేమో, భయపడాల్సిన అవసరం లేదు. దేవునికి మహిమకరంగా జీవించండి. మరొక వచనము, 6వ వచనము, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. ఈ దీనుడు, ఈరోజు మీరు చెప్పగలుగుతున్నారా? ఈ దీనుడు మొరపెట్టగా, అసలు నేను ఏ పాటి వాడను, ఏ పాటి దానను అని చెప్పి మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? నిజంగా ఏ యోగ్యత, ఏ అర్హత ఉందని చెప్పి ఈరోజు మనము దేవాది దేవుడైన మన రాజుని మనము కొలుస్తున్నాము. ఎంత కొలిచినా కూడా, ఎంత దేవుడిని స్తుతించినా కూడా సరిపోదు. ఎందుకంటే ఆయన నిజమైన సృష్టికర్త. కానీ మనము నిజంగా ఎన్నోసార్లు ప్రతిదినం కూడా నిర్లక్ష్యం చూపిస్తూ ఉంటాము మన దేవుని పట్ల. మనము దేవుణ్ణి ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా
చేస్తూ ఉంటాం మన జీవితాల్లోని. దావీదు అంటున్నాడు, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. మీరు ఏ స్థితిలో ఉన్నా తగ్గించుకొని మీరు దేవుని ఎదుట మొరపెట్టండి. ఎంత ఆస్తి ఉన్నా దేవుని దగ్గర ఉన్న దానితో పోలిస్తే ఎంతండి? అన్నీ ఇచ్చింది కూడా దేవుడే. కాబట్టి మీకున్న వాటిని చూసుకొని మీరు గర్వించొద్దు. ఇన్ని ఉన్నాయి కదా నాకు, నేను ఎందుకు దేవుడిని ప్రార్థించాలి అన్న క్వశ్చన్స్ చేయకండి. ఎందుకంటే అలాగా ఇట్ వోంట్ వర్క్ ఇన్ దట్ వే. ఆ మార్గాలలోని వెళ్ళొద్దు. ఎందుకంటే నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట, ఘనతకు ముందు వినయం నడుస్తుంది. కాబట్టి మనము బహు జాగ్రత్తగా ఉండి వినయ మనస్కులుగా దేవుణ్ణి స్తుతించాలి. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్న దేవుడు రక్షించగలడు. ఆ రోజు ఎన్నెన్నో పరిస్థితులు అడ్డు రాగా దావీదుకి ప్రతి దాంట్లో నుంచి, ప్రతి శ్రమ నుండి దావీదుని రక్షించిన దేవుడు ఈరోజు మన జీవితంలో కలుగుతున్న ప్రతి దాని నుండి కూడా మనల్ని రక్షించడానికి సమర్థుడు. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. మీరు నమ్ముతున్నారా? ప్రతి సమయం కూడా దేవుని యొక్క దూత మనతో ఉంటుంది అని చెప్పి. చాలామంది అంటారు, ఒక్క మనిషికి 2 దూతలు చొప్పున దేవుడు పెట్టాడు అని చెప్పి. కాబట్టి ప్రతి సమయంలో కూడా మీరు దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఎప్పుడు దూత కావాలిగా ఉంటుందని మీరు నమ్మాలి. ఈరోజు నేను చేస్తున్న ప్రతి పనులను కూడా దేవుడు నాకు తోడే ఉన్నాడు, ఆయన దూతలను నాకు కాపలాగా పెట్టాడు దేవుడు అని చెప్పి మీరు నమ్మినట్లయితే దేవుని మహిమను మీరు చూస్తారు. అపనమ్మకంతో ఇది జరుగుతుందా? ఇది జరగదులే నా జీవితంలోని, ఇంత పెద్దది నా జీవితంలో ఇలా జరగాలే అని అపనమ్మకం మీలోకి రానివ్వకండి. ఎందుకంటే దేవుడు దావీదు జీవితంలో చేశాడంటే మీ జీవితంలో కూడా దేవుడు చేయగలడు. అబ్రహాము జీవితంలో చేశాడు, ఇస్సాకు జీవితంలో చేశాడు, యాకోబు జీవితంలో చేశాడు. వారి జీవితంలో చేసిన ఆ దేవుడినే కదా ఈరోజు మనం కూడా సేవిస్తున్నాము. మరి ఆ దేవుడిని సేవిస్తున్న మనము వారు ఎంత విశ్వాసం కలిగి, అబ్రహాం నిజంగా ఎంత విశ్వాసము కలిగి దేవుని దగ్గర విచారణ చేశాడో, దేవుడిని వెతికాడో, అదేవిధంగా మనము వెతికినట్లయితే, మనము ఆయన మార్గాలలో నడిచినట్లయితే ఆయన మన జీవితంలోని ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచడానికి ఏమీ కొదవలేదు. రుచి చూచి తెలుసుకోవాలి మన దేవుని యొక్క గొప్పతనం ఏంటో. రుచి చూసి తెలుసుకోవడం అంటే ఏంటండి అని అంటారు. అంటే మీ ఎక్స్పీరియన్స్. ఈరోజు మీరు శ్రమ గుండా వెళ్తున్నారు. ఈ శ్రమ ఎవ్వరూ తీర్చని శ్రమ అని చెప్పి మీకు తెలుసు. దీంట్లో నుంచి ఎవ్వరూ నన్ను బయటికి తీసుకురాలేరు అని చెప్పి మీకు తెలుసు. దేవుడు తప్ప ఎవ్వరూ తీసుకురాలేరని మీకు తెలుసు. ఆ సమయం, అలాంటి సమయాల్లోని మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుని మీదనే భారం వేయండి. మనుషుల వైపుకి మీ యొక్క తలంపులను తిప్పుకోవద్దు దయచేసి. ఎందుకంటే మనుషులు ఏమీ చేయలేరు, వారు నీలాంటి వారే, వారికి ఎక్కడ శక్తి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని చెప్పి దావీదు సెలవిస్తున్నాడు. నిజమే, ఆయనను ఆశ్రయించిన ఎడల మనము ధన్యులుగా ఉంటాము. ప్రతి విషయంలో కూడా ఆయననే ఆశ్రయించాలి. ఇంకెవ్వరి మీద ఆశ్రయించడానికి వీల్లేదు. ఎవరి మీద ఆధారపడడానికి కూడా వీల్లేదు. మనము మన దేవుని మీద ఆధారపడితే ప్రతిదీ కూడా ఆయననే నెరవేరుస్తూ ఉంటాడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచి వారికి ఏమీ కుదవలేదు. మీరు ఎవరికి భయపడుతున్నారు? మనము భయపడాల్సింది కేవలము మన దేవునికి మాత్రమే. మన దేవునికి మాత్రమే మనం భయపడాలి. మీరు దేవుని యందు భయము మీరు వదిలేశారనుకోండి,
లోకపు భయము ఎక్కువ అవుతుంది. అనుభవపూర్వకంగా చెప్తున్నాను. దేవుని యందు భయము మీరు ఎప్పుడైతే కోల్పోతారో, దేవుని యందు భయం ఉంచడం మీరు కోల్పోతారో, మీరు మర్చిపోతారో, ఆ సమయంలోని లోకపు భయము మీకు ఎక్కువ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే మీరు దేవుణ్ణి ఆశ్రయించట్లేదు. ఆ సమయంలోనే మీరు ఎప్పుడైతే భయపడుతున్నారో ఆ సమయంలోని దేవుడు మీకు ఆశ్రయదుర్గమై లేడు. కాబట్టి ఈరోజు మీరు దేవుని యందు భయం చూపించండి. మొదటగా ఆయన యందు భయభక్తులు ఉంచే వారికి ఏది కొదవలేదంట. కాబట్టి మనము దేవుని యందు భయము చూపించాలి. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపు పిల్లలైనా ఆకలి కొంటాయేమో కానీ దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కూడా కొదువై ఉండదు. కాబట్టి ఈరోజు మనము దేవుని మాత్రమే ఆశ్రయిస్తూ, దేవుని నామాన్ని మహిమపరుస్తూ, ఎల్లప్పుడూ ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఘనపరుస్తూ, ఆయన నామాన్ని గొప్ప చేస్తూ, దేవుడి ఎదుట విచారణ చేయడము, దేవుని మాత్రమే ఆశ్రయముగా ఉంచుకోవడము మనము నేర్చుకోవాలి. ప్రతిదిన చర్యలోనే కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని నామాన్ని మహిమపరిచేవారుగా మనం అందరం ఉందాము. ఈ చిన్న మెసేజ్ మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఇతరులకి షేర్ చేయండి. వారు కూడా దేవుణ్ణి తెలుసుకునేలాగా, దేవుని నామాన్ని మహిమపరచులాగా. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. షలోమ్.